పార్టీకి నీ గురించి బాగా తెలుసు సంతానం. లెక్క ప్రకారం నీకే సీట్ ఇవ్వాలి. అందులో ఒక ప్రాబ్లం ఉంది చూడు. గురుగారు, పార్టీయే సీట్ ఇవ్వాలనుకున్నా విధి నీతో ఆటలాడుతుందయ్యా. మీరేమంటున్నారు? అనుభవం పెట్టుకునేంత రాజకీయం జరిపేది ఆ కాలం. ఫేస్బుక్, ట్విట్టర్ అని పెట్టుకొని కొన్ని ఛానళ్ళు ఇలా జరుపుతూ ఉంటారు. కాలానికి తగ్గట్టు మనగా మారిపోవాలి కదా సంతానం, ఏమంటావు? భగవంతుడా, కాలానికి తగ్గట్టు చిన్న కుర్రోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలని తలవాలనుకుంటున్నారు. అందులో మొదటి ఊరు మీది. ఏంటి గురుగారు, ఇది అన్యాయంగా ఉంది. ఇన్ని జిల్లాల్లో మా ఊరు ఒకటే కనిపిస్తుందా? ఇలాంటి సమస్య వస్తుందని తెలిసే జనరల్ బాడీలో 234 స్థానాలకు చీట్లు రాసి 34 స్థానాలను ఎన్నుకున్నాం. అందులో మీ ఊరు కూడా వచ్చింది. మమ్మల్ని ఏం చేయమంటారు? ఈ 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో మిమ్మల్ని సీట్ అడగటం 8వ ఇది. ఈసారి కూడా మీరు సీట్ ఇవ్వకపోతే మా ఇంట్లో వాళ్లే నాకు మర్యాద ఇవ్వరండి. సెంటిమెంట్గా మాట్లాడుతున్నాను అనుకోకండి. దయచేసి నాకు సీట్ ఇచ్చే దారేదో చూడండి.